హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన రామ్ చరణ్ అండ్ శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. మరి మన రామ్ చరణ్ నడుస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. మరి గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీపై హైప్ పెంచిందా లేదనేది ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం పదండి. మరి మన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది అంటే నచ్చింది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. శంకర్ గారు మన రామ్ చరణ్ని ఇలా చూపిస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయాల. చాలా అంటే చాలా బాగా నీట్గా చూపించారు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ అండ్ ఐపీఎస్ ఐఏఎస్, ముఖ్యంగా ఈ పోలీస్ రోల్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ధృవ మూవీ గుర్తొచ్చింది నాకైతే. ఇక నెక్స్ట్ అప్పన్న క్యారెక్టర్, ఇది మాత్రం మూవీలో హైలైట్ అవబోతుంది, ఇది మాత్రం ఫిక్స్ అంతే. ఇక ఎస్జే సూర్య గారి సీఎం క్యారెక్టర్, ఇది కూడా మామూలుగా ఉండదు. మన ఎస్జే సూర్య గారి మంచి యాక్టర్ అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఈ పోలీస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు రివీల్ చేయకుండా మూవీ చూసేటప్పుడు రివీల్ చేస్తే వేరే లెవెల్. అలాగే కలెక్టర్ క్యారెక్టర్ బాగుంది. ఈ మూవీలో మన రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి అండ్ సూర్య గారు, మన శ్రీకాంత్ గారు, సముద్రగని, ఇలా చాలామంది యాక్టర్సే ఈ మూవీలో నటిస్తున్నారు. అండ్ వాళ్ళందరి క్యారెక్టర్స్ మాత్రం వర్కౌట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, తన కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఎస్జే సూర్య గారిని ఈ మూవీలో వేరే లెవెల్లో చూపిస్తున్నారు. ఒక పొలిటికల్ లీడర్గా, సీఎంగా చూపిస్తున్నారు. చూడాలి. తను ఓల్డ్ లుక్ అండ్ యంగ్ లుక్ చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో అంజలి, రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా ఉంది. అండ్ వాళ్ళిద్దరు జోడీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మన రామ్ చరణ్ 3 డిఫరెంట్ లుక్స్లో కానొస్తున్నాడు. ఐఏఎస్ అండ్ ఐపీఎస్, అలాగే అప్పన్న క్యారెక్టర్. చూస్తుంటే సినిమా మాత్రం మంచి హిట్ అయ్యేలా ఉంది ఫ్రెండ్స్. స్టోరీని మనకి ఎక్కువ రివీల్ చేయకుండా మనకి ఈ ట్రైలర్ 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలర్ని ఈ లెవెల్లో చూపించారంటే ఇక మూవీ ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి. నాకైతే ముఖ్యంగా ఈ షాట్ మాత్రం వేరే లెవెల్ నచ్చింది. అసలు రామ్ చరణ్ అన్న ఎమోషనల్ అవుతున్నాడు. మొన్న దిల్ రాజు గారు రీసెంట్గా చెప్పారు, అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని మన సుకుమార్ గారు. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది థియేటర్లో చూడాలి. అండ్ సేమ్ టైం రామ్ చరణ్ గారు ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ ప్రజెంట్ సీన్స్ అయితే వేరే లెవెల్. అండ్ డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈ మూవీలో చాలా డైలాగ్స్ ఉంటాయి. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన రామ్ చరణ్ లుక్స్ అండ్ ఆ ఫైట్స్ వేరే లెవెల్. ఫైట్స్ అంటే గుర్తొచ్చింది, అసలు ఆ లాస్ట్ హెలికాప్టర్ నుంచి దిగొచ్చేటప్పుడు కత్తి పట్టుకొని లుంగిలో ఉన్న షాట్ అయితే వేరే లెవెల్. అది ఇంటర్వెల్లో వస్తుందో క్లైమాక్స్లో వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఆ షాట్ మాత్రం వేరే లెవెల్. ఈ మూవీలో ఫైట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. చూస్తుంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పగిలిపోయేలాగా ఉంది. మన శంకర్ గారు రామ్ చరణ్ని వేరే లెవెల్లో చూపిస్తున్నారు. తను పోకిరి, ఒక్కడు సినిమాలు అంటే తనకి ఇష్టం అంటున్నారు. అలాంటి సినిమాని ఇది అంటున్నారు, చూడాలి. అండ్ ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందనేది నేనైతే ఈగర్లీ వెయిటింగ్. నాకు ముఖ్యంగా ఈ హెలికాప్టర్ షాట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ లెవెల్లో ఉందంటే ఇక మూవీ ఏ లెవెల్లో ఉంటుంది. మూవీ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ట్రైలర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.